వాళ్ళకి ఆడ జెన్యున్ కనిపించింది కాబట్టి వాళ్ళు వెళ్ళిరు. వాళ్ళు రాజకీయంగా అయితే పోలేదు. రాజకీయంగా పోవాలంటే వాళ్ళకి చాలా ఉన్నాయి. వాళ్ళ పనులు మొత్తం వదిలిపెట్టుకొని ఒక్కదానికే పోవాల్సిన పని లేదు. వాళ్ళు రాజకీయంగా అసలు చూడలేదు. వాళ్ళు ముస్లిం అని చూడలేదు, క్రిస్టియన్స్ అని చూడలేదు. అతనికి అన్యాయం జరిగింది కాబట్టి ఆయన వెళ్ళి స్పందించిండు. ఆ విషయంలో ఆయన వెళ్ళిండు. వాళ్ళకి అన్యాయం జరిగింది, వాళ్ళు ఏం తప్పు చేయలేదు, ఆయన దృష్టి వరకు వెళ్ళింది. ఒక సీఎం కొడుకు దాకా వెళ్ళిందంటే వాళ్ళు తప్పు చేయలేదు. ఇప్పుడు ఒక సీఎంఏ వచ్చి స్పందించాలంటే ఎంత ఎంక్వైరీ చేసుకుంటూ వస్తాడు. మరి ఇక మోకాలు ఉన్నోనికి ఏం చెప్పలేము, ఇక వాళ్ళకి జెండుబాంబు పెట్టుకోవాలి ఇంత మోకాలకి, అప్పుడన్నా అర్థమవుతుంది. అంటే ఇప్పుడు వీళ్ళు ఆయనకు సపోర్ట్ చేయడానికి కూడా వాళ్ళ కమ్యూనిటీని వీళ్ళ సైడ్ తిప్పుకోవడానికి చేశారనే విధంగా కూడా బయట పోర్ట్రేట్. ఇక బుద్ధి లేనోనికి ఎంత బూరెలు పెట్టినా వేస్టే, బుద్ధి ఉన్నోనికి ఏది పెట్టినా నడుస్తుంది, బుద్ధి లేనానికి ఎన్ని బూరెలు పెట్టినా వేస్టే కదా. వాళ్ళు ఆవుతే రాజకీయం చేయాలంటే ఏముంది ఆయన కాడ, వస్తే ఆయన కుటుంబం వస్తుంది, 10 మంది వస్తారు, 20 మంది వస్తారేమో, వాళ్ళ కామదానం అంతే రాదు కదా. ఇప్పుడు ఆయన చుట్టాలు మొత్తం ఆయన ఇప్పుడు ఆయన దగ్గర అయితే ఉండరు కదా. ఇప్పుడు ఆయన యూనిట్ మొత్తం రానికి ఎందుకు వస్తారు? ఇప్పుడు మన తెలంగాణది చెప్పుదాము, బీజేపీలు ఉంటారు, ముస్లింలు, కాంగ్రెస్లు ఉన్నారు, బీఆర్ఎస్లు ఉన్నారు, కవితక్క పార్టీలు ఉన్నారు. వీళ్ళందరూ ఒక్కరికి న్యాయం జరిగిందని అందరు ఆ పార్టీలకు పోతారా? ఎవడు ఓడు, అది పిచ్చి మాటలు. ఎవరికి ఆడి ఇప్పుడు తిన్నది అరగక, అదే చెప్తున్నాగా, బుద్ధి లేనివానికి ఎన్ని బూరలు పెట్టినా బేకార్. అది బుద్ధి ఉన్నవానికి 2 పెట్టినా చాలు, బుద్ధి లేకనే అవన్నీ. అక్క ఇప్పుడు ఒకవేళ అట్లా నిజంగా ఏదైనా కలిపారు అని అనుకుంటే అసలు అది బయటికి తీసుకొచ్చే విధానం ఇది అంటారా? ఇప్పుడు దానికి సపరేట్ ఒక ప్రొసీజర్ కూడా ఉంటుంది. తమ్ముడు అతను ఎంతసేపు ఏమంటును మత్తు కలిపినా అన్నాడు. పోనీ మనం ఉన్న ఊర్లో అమ్ముకుండా ఏ నుంచి వచ్చి సమ్మక్క సారక్క జాతరలో అమ్ముకోడు. ఎందుకు ఆ జాతరలో అమ్ముకున్నా అంటే 10 బండ్లు పోయినా కానీ నా కుటుంబాన్ని పోషించుకుంటా అనే ఉద్దేశంతో వచ్చిండు. పెట్టాల్సిన అవసరం ఏముంది? ఎంతమంది ఇప్పుడు ఆ బండ్లు తిన్నోళ్ళైనా ఇవాళ తింటాడు, రేపు ఆడ ఆన్నే ఉంటాడా? ఎవరింటికి వాళ్ళు పోతారు. దేనికి అట్లా మీకు నోరుందని చెప్పేసి వాడుకుంటున్నారు. ఇంట్లో వాళ్ళ పిల్లలు తింటారు, తిని చూపెట్టిండు కదా, అదే బండు కదా, ఆన్నే తిన్నాడు కదా. మత్తు కలిపినోడు తింటాడా? ఎవరు తిన్నాడు కదా. ఇప్పుడు ఈ మైక్ షాట్ కొడుతున్నా నీకు తెలుసు, పట్టుకుంటారు, నువ్వు పట్టుకుంటావా? మరి ఇప్పుడు అలా కలిపినప్పుడు ఆయనకైతే తెలుస్తుంది కదా ఆయన ఎందుకు తిన్నాడు. ఆయన మంచిగా ఉంది కాబట్టి తిన్నాడు. గాళ్ళ కాడికి పోతున్నారు. మళ్ళీ అదే చెప్తున్నా, గవర్నమెంట్ హాస్టల్లో కోరని ఆయన, గవర్నమెంట్ స్కూళ్ళల్లో కోరి, కాలేజీలలో కోరి, హాస్పిటల్లో కోరి చేతనైతే మీడియా ఛానల్ మీద నువ్వు ఆడ ఏం మనిషి రాని ఆయన, నువ్వు ఎవరు నీకు ఆ ఛానల్ ఆ మైక్ ఇచ్చినోడు? ఎవరు నీకు ఇచ్చినోడు? ఆ మెయింటెనెన్స్ ఇచ్చినోని కొట్టాలి. నీ 30,000 జీతం కోసము ఎవరిని వాడితే తీసి పాడైతావు నువ్వు అంతగానో. ఎవడిచ్చింది కాకు? నీకు ఇచ్చే 30,000 జీతానికి నువ్వు అంత సిన్సియర్గా షింపేసుకుంటున్నావు గుడ్డలని. సొసైటీ మీద నీకు అంత ప్రేమ ఉరికొస్తుంది. ఎన్నో ఆగమైపోతున్నాయి, చిన్న పిల్లలు ఆగమైపోతున్నారు. ఈ బన్ను తిని చిన్నపిల్లలు ఖరాబ్ కారా అంటున్నారు. ఖరాబ్ అయిన పిల్లలు మస్తు గుర్రు హాస్టల్లో ఫుడ్ లేక, ఫుడ్ పాయిజన్ అయ్యి. మరి వాని కాడికి పో, ఇదే మీడియా తీసుకొని పో, ప్రశ్నించు, మాట్లాడు, అందరు సపోర్ట్ చేస్తారు నీకు. అతని కాడికి ఏం తప్పు ఉందని అవుతారు? తప్పు ఉంటే ఎవడైనా అవుతాడు. ఇప్పుడు పోతు తగ్గాడా కూడా చంపిన అనుకో, అందరు వయసు చూస్తారు, చంపినోడు రా సచ్చినోడు కూడా అని. మరి అది తప్పు కాదు కదా, తప్పు కాదు. వాళ్ళ కాడ తప్పు లేదు. తిని చూపెట్టిండు, తయారు చేసి చూపెట్టిండు. ఇక వాడు బట్టలు ఇప్పి చూపెట్టాలి ఇంటికి. ఇక అట్లయితే అప్పుడైనా ఇక సిగ్గు వస్తుంది. ఇక అప్పుడైనా సిగ్గు వస్తుంది. మరి మీడియా ఛానల్లోనికి వాడు బట్టలు ఇప్పి చూపెట్టాలి. ఇంకేం చూపెట్టాలి? ఇంకేం కావాలి? వాళ్ళు ఎందుకు వస్తారు? తప్పు. ఇప్పుడు అంత పెద్దోళ్ళే వచ్చి ఆయనకు సపోర్ట్ చేస్తున్నారంటే వాళ్ళు ఎంత ఎంక్వైరీ చేసుకొని వస్తారు? ఊకనే వస్తారు కళ్ళు మూసుకొని. మామూలు ఒక మీడియాలు పోయారంటే ఏమో అనుకోవచ్చు, ఎంత ఎంక్వైరీ చేసుకుంటే పోవాలి. ఎందుకు తగ్గి వచ్చిరు ఏమనంటే దానికి రాజకీయాన్ని పెడతారు. మీకు చేత కాదు, చేతనైనోడు చెప్తే ఈయనరు. మీకు ఎట్లా చేత కాదు, మంచి ఏనిక చేత కాదు, చేసేటోళ్ళకు కూడా మీరు కట్టే పెడతారు. అదే మీకు అలవాటు. ఏది ఇప్పుడు రాజకీయ నాయకుడు ఏది చేసినా సరే, వాడు ఫేమస్ గానికే చేసిండు, రాజకీయాన్ని కలుపుకొనికే చేసిండు. వాడు వ్యక్తిగతంగా చేసినా సరే అదే దుకాణం, అదే భాగవతం. వ్యక్తిగతంగా కాదు చేసేది. చాలా మంది ఉన్నారు, దాంట్లో గురించి మాట్లాడారు, దాంట్లో గురించి స్పందించండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు. నీ దిక్కుమాల మీడియా పెట్టుకొని, నీ పనికిరాని మీడియా పెట్టుకొని, నాకంటే తోపులేదు తురుములేదు, నీకంటే తోపులు తురుములు ఉన్నారు, అందరు మూసుకొని పనిరు. అందరూ తోపులు తురుములు ఉన్నారు, మూసుకొని పనిరు. వాళ్ళ కాడికి చెప్తారు, అప్పుడు చెప్పులు తీసుకొని కొడతారు. వాళ్ళ కాడికి పోతే చాక్లెట్ కంపెనీ అని కాడుకో, బిస్కెట్ల కంపెనీ అని కాడుకో, కూలింగ్ అని కాడుకో, ఏం పోనీకి శాతం అయితే లేదు. అట్లా శాత కాదు నీకు, ఎందుకంటే పట్టుకొని పక్కలని అంటారు కాబట్టి. 7 కాడికి పక్కలని ఇరగొడతారు కదా, అందుకు పోనీకి శాతం అయితే లేదు నీకు. సిగ్గుండాలి కొంచెం. ఆయన ఏమంటారు కదా, తొందర ఉన్నాను తొవ్వ దొరకదు అంటే, అవశ్యం ఉన్నాను ఖాళీ దక్కదు అన్నట్టు తొందరలో తీసుకొని మైకు పెట్టినో.
నీ సిగ్గే పోయింది. ఎందుకు మీడియా ఎందుకు వచ్చి మాట్లాడతలేదు? ఆడమ్మా ఎందుకో ఆడమ్మ ఇవాళ ఎందుకు వస్తలేదు? ఏడుకోయింది మరి మౌన్ కట్టుకోయినా అది ఇవాళ కూడా రావాలి కదా, ఇవాళ కూడా వచ్చి మాట్లాడాలి కదా. మేము చేసింది జెన్యున్గా చేసినాము, మేము ప్రజల కోసం చేసినాము, మేము ప్రజల అభివృద్ధి కోసం చేసినాము. మరి ఎక్కడ పోయింది మీ ఈరోజు? ఏ సందులో పనిది మరి ఎందుకు వస్తలేదు? ఇవాళ సొసైటీ మీద ప్రేమ అంటే ఇలా ప్రేమలు తాగలయ్యా. నిజమైన మత కులం పెట్టేది మీరు, నిజంగా సనాతన ధర్మాన్ని కాపాడేటోళ్ళు వాళ్ళు ఇలా హిందువులైనా కానీ ఎందుకు వచ్చి సాయం చేసారు వాళ్ళకి? వాళ్ళు కదా నిజంగా సనాతన ధర్మాన్ని కాపాడేటోళ్ళు. ఈయనంటే సనాతన ధర్మాన్ని ఈయన సంచులు వేసుకొని ఈయన ఒక్కడే కాపాడుతున్నా, భుజాల మీద వేసుకొని అడకదింటోళ్ళు ఉంటే నీ పాలేనాయే, పెళ్ళమోడు ఉంటే నీ పాలనే, కన్నతల్లిలు ఉంటే నీ పాలనే, నీ మీడియా పాడైపోయి నీ మీడియా మీద మనవయ్య. నువ్వేం మనిషివిరా? దీనికా నీకు మైక్ ఇచ్చింది మీ ఓనరు? ఇట్లాంటివి చేయమన్నా ఇచ్చింది? అర్థం ఉందా ఏమన్నా? ఎన్నో ఇబ్బందులు జరుగుతున్నాయి, రాజకీయ నాయకుల వల్ల జరుగుతున్నాయి, ఎంఆర్ఓ వల్ల జరుగుతున్నాయి, లాయర్ల వల్ల జరుగుతున్నాయి. మా భూమి విషయంలోనే మాకు ఇప్పటివరకు న్యాయం జరగలేదు. మరి మాట్లాడవు ఎందుకు వచ్చి? నిన్నే తీసుకొని పోతుంది ఆ మీడియా. నువ్వు న్యాయం చేస్తున్నావుగా. మాది కలకుర్తి కాన్స్టిట్యున్సీ, మాడుగుల మండలం. మాకే ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి ఒక రిటైర్ అయిపోయిన ఎంఆర్ఓ సంతకం పెడితే పాస్బుక్ వచ్చింది. రిటైర్ అయిపోయిన ఎంఆర్ఓ పెడితే మరి నువ్వు రా, నిన్ను తీసుకొని పోతా, న్యాయం చేద్దురా. మాకు లాయర్ గారు కూడా అన్యాయమే చేసిండు. రా మరి, నిన్ను తీసుకోవద్దా? నువ్వు న్యాయం చేస్తా అంటున్నావా దేశం కోసము? నేను కూడా ఒక క్రిస్టియన్, నీకు క్రిస్టియన్ అయింది చెప్తున్నా. రా, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నాకు రా, ఇద్దరం మాట్లాడదాం. అట్లాంటి చేత కాదు. ఎందుకంటే ఒక లాయర్ కార్డు పెట్టుకున్నావు అనుకో, తీసుకువెళ్ళి జైలు వేస్తాడు. ఇప్పుడు వీడైతే వేయలేడు కదా, వీడైతే వేయలేడు. అదే చిత్రంతా మీ ఎంతసేపు ఉన్న రోడ్ల మీద పోయేటోళ్ళు అడకదింటోళ్ళని తీసుకుపోయి అల్ల పెడతాడు. నీకు చేత కాదు 100 రూపాయలు సాయం చేయడానికి, నీ యూస్ కోసం, నీ కంటెంట్ కోసం ఏమైనా చేస్తావా? సొల్యూషన్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళందరూ దిగి వచ్చిర్రు, సపోర్ట్ చేసిర్రు. ఖచ్చితంగా ఎవడో పనులను రాలగొట్టి వీని మొత్తం తప్పైన చెప్పేసి వాళ్ళే బయటకు వచ్చి చెప్తాడు. చూడు, ఏదో ఒకటి అంటాడు ఖచ్చితంగా. నేను తప్పు చేయలేదు, తప్పు చేసినాడు ఎవడన్నా నేను సంసారాన్ని చెప్పుకుంటా. తప్పు చేసినాడు ఎవరు చెప్పుకో. నువ్వు చేసింది తప్పు, నువ్వు ఖచ్చితంగా తెలుసుకుంటావు. నువ్వు సనాతన ధర్మాన్ని అయితే కాపాడట్లేదు. నిజంగా కాపాడే వాళ్ళకి నేను ప్రతి ఒక్కరికి ఈ మీడియా ద్వారా నేను థ్యాంక్స్ చెప్తాను.